రామ్లన్న గురించి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. రామ్లన్న తోటి నేను అనేక సంవత్సరాల నుండి కూడా తిరుగుతున్నాను సంఘంలో. నేను ఎక్కువ చెప్పాను రామ్లన్న గురించి, కేవలం 1 నిమిషంలో చెప్తాను. అన్నతో పాటు అన్న ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ తమ్మి ఇక్కడ సమస్య ఉందని చెప్పి వెంబడే ఫోన్ చేస్తుండే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అసెంబ్లీ దగ్గర మేము అందరం అరెస్ట్ అయినాము. మన గొర్రెల కోసం డీడీలు కట్టినప్పుడు వెంబడే అంజయ్ బాబాయ్కి ఫోన్ చేసి ఆ క్షణంలోనే అసెంబ్లీ నడుస్తుంది. అప్పుడే అసెంబ్లీలో ఇమీడియట్ గా స్పందించుకుండే బాబాయ్ గారు. ప్రత్యేక ధన్యవాదాలు. రామ్లన్న గురించి నేను ఎక్కువ చెప్పాను. రాస్తే కనుక బుక్ అవుతుంది, తీస్తే కనుక సినిమా అవుతుంది. అంత పెద్ద చరిత్ర అన్నది. కాబట్టి ధన్యవాదాలు. ఇప్పుడు మన రామ్లన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి మరి బిహెచ్ఎల్ శేర్లింగంపల్లి పరిధిలోని మరి యాదవ్ బంధువులు ఏర్పాటు చేసిన నాకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు నా సేవ గుర్తించి యాదవ యుద్ధ నౌక అనే అవార్డు బెంగళూరులో ఇచ్చినందుకు అభినందన సభగా పెట్టిన మీ అందరికి కూడా నిజంగా నేను పాదాభివందనం చేస్తున్నాం. ఈ సభకు అధ్యక్షత వహించిన మన నందకుమార్ యాదవ్ గారికి, మా పామ్లెట్ అన్నకు, మిగతా సభ్యులందరూ కూడా, మధు యాదవ్ గారికి, అందరికి నిజంగా అన్న మీ అందరికి కూడా నేను రుణపడి ఉంటా. ఎందుకంటే ఓ గుర్తింపు తీసుకొచ్చేది ఈ సభకు మన పెద్దన్న యాదవ్ల ఆనిముత్యం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా 2 సార్లు ఎన్నికై మరి యాదవులకే కాదు ఎవరికైనా ఆపద వచ్చినా నేనున్నానని ముందుంటాడు. ఎన్నో సమస్యలు పరిష్కరించిన మన అన్న మరి షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజన్న యాదవ్ గారికి, అదేవిధంగా మా ఇంకో అన్న అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేకే శేఖర్ యాదవ్ గారికి, అదేవిధంగా మా మాజీ అధ్యక్షుడు వంశీ మోహన్ యాదవ్ గారికి, అదేవిధంగా కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా ఇప్పుడు మరి కొత్తగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా తెలంగాణ రాష్ట్రానికి మరి బాధ్యతలు తీసుకోబోతున్న చెల్లె గంగుల అంజలి యాదవ్ గారికి, మా చిలకల సీనన్నకు, పామ్లెట్ అన్నకు, అదేవిధంగా మన అన్న పేరు నిజంగా యువకుడు మాణిక్ యాదవ్, సుధాకర్ యాదవ్ అన్న, నిజంగా చెప్తున్నా కొంతమంది పేర్లు తెలివై, మా మూడెత్తుల మల్లేష్ అన్నకు, మా శ్రీశైలం అన్నకు, వాడు అన్నీ ఎందుకంటే నాతో అరెస్టులు బాగా అవుతాడు. అదేవిధంగా మా బాలు యాదవ్ అన్నకు, మా లక్ష్మక్క అరెస్ట్ అవుతుంది. నిజంగా చెప్తున్నా, దిస్ ఈజ్ ట్రూ, ఐఎమ్ టెల్లింగ్ ట్రూత్లీ. చాలాసార్లు అరెస్ట్ అయింది నాతో. మా ఇంకో చెల్లె కొత్తగా జైన్ అయితే అమృత అన్నపూర్ణ యాదవ్ గారికి, అదేవిధంగా మా కుందెల్ల శంకర్ యాదవ్ అన్నకు ఒకసారి నిలబడన్న అరెస్ట్ అవుతాడు. అదేవిధంగా జైరాబాద్ నుంచి వచ్చే మా మల్లేశ్వర్ యాదవ్ గారికి, మా కంటోన్మెంట్ సీనన్నకు, మా పరిగి శ్రీశైలం యాదవ్ గారికి, నా తోటు భయపడకుండా నా వెన్నట్టులో ఎప్పుడు సమస్య వచ్చినా మరి ముందుంటాడు. ఒక్కసారి చప్పట్ల మధ్య మరి వెంకటేష్ యాదవ్ గారు రాష్ట్ర కార్యదర్శి, నిజంగా చెప్తున్నా భయపడు. మా తమ్ముడు మెదక్ జిల్లా యూత్ అధ్యక్షుడు మరి నారాయణ యాదవ్, మా శివ యాదవ్ తమ్ముడు
సోషల్ మీడియా నిజంగా చెప్తున్నా ఆ భగవంతుడు ఈ కులంలో ఇంత మంచి ఇంత గొప్ప కులంలో పుట్టించిండు. వీటన్నిటికి చెప్పి ఒక వ్యక్తి పేరు మర్చిపోయినా మీరు గుర్తు చేస్తారేమో, గుడిగె శ్రీనివాస్ యాదవ్. అదే విధంగా మా గండి రాజు యాదవ్ అన్న ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యాడు. మా ఉదయ్ అయితే దాదాపు అన్ని రాష్ట్రాలలో నాతోని అన్ని రాష్ట్రాల్లో తిరిగిన మొదటి వ్యక్తి. ఇంకో వ్యక్తి కూడా మరి తమ్ముడు అన్ని త్యాగం చేసి నాతో తిరుగుతాడు, వీరేందర్ యాదవ్. ఒక్కసారి నిలబడాలి. వీరేందర్ యాదవ్ నిజంగా ఒక గొప్ప ఉద్యమం చేసినాం. భయంకరమైన ఉద్యమంలో నాతో పాటు ఉన్నాడు. వేలాది మందిని అరెస్ట్ చేస్తాడు విజయవాడలో. నన్ను తీసుకుపోయి గుంటూరులో గుంటూరులో ఒక దగ్గర దాసేసింది. ఎక్కడ దొరికినా మేకల రాములు యాదవ్ను నిర్బంధమైన పరిస్థితి. యాదవ కార్పొరేషన్ వచ్చుడో మేకల రాములు యాదవ్ చచ్చుడో అదొక్కటే టార్గెట్ పెట్టుకుంటాం. వేలాది మందిని అరెస్ట్ చేస్తాను. విజయవాడలో ఉన్న అన్ని లాడ్జులను వెతుకుతాను. వీడంటాడు వీరేందర్ యాదవ్, నాతోటి కారులో ఉన్నాం, అక్కడ అన్ని చెకింగ్ చేస్తుండ్రు. ఎక్కడ ప్రతి లాడ్జి వెతుకుతాను పోలీసులు, వందలాది మంది పోలీసులు. మేకల రాములు యాదవ్ ఎక్కడున్నా పట్టుకోవాలి. మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2018లో నిజంగా ఎంత ఘోరం అంటే కాకు బాలనారాయణ యాదవ్ చాలా మందిని పట్టుకొని వెళ్తూనే ఉన్నారు. మేము ధర్నా చౌక్ విజయవాడలో మేము వేలాది మందితోటి రాయలసీమ, వైజాగ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యాదవ కార్పొరేషన్ రావాలి. ఇవాళ యాదవ కార్పొరేషన్ రాకపోతే నా జాతి బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతారు. ఇవాళ లక్షలాదిగా MBA, MCA, MTech, BTech చేసి లక్షలాదిగా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంది. ఇవాళ SC కార్పొరేషన్ నది, ST కార్పొరేషన్ నది, బ్రాహ్మణ కార్పొరేషన్ నది. ఇవాళ యాదవ కార్పొరేషన్ ఉంటే మన పిల్లలు ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ₹1 తీసుకుంటే 50 లక్షలు మాఫీ. మిగతా 50 లక్షలు 5 to 10 years లో వాళ్ళు కట్టుకోవచ్చు. ఆర్థికంగా డెవలప్ అయినప్పుడే వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి ఆస్కారం ఉంటది అనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ కార్పొరేషన్ ఓట్లు మాయి, సీట్లు మీయా. ఖబర్దార్ బిడ్డ, మీరు యాదవ కార్పొరేషన్ ఇస్తారా ఇవ్వరా అని పెద్ద ఎత్తున కొన్ని దాదాపు 10,000 మంది కనుక అరెస్టులకు దాదాపు పోలీస్ స్టేషన్లు కూడా సరిపోని పరిస్థితి. అంత పెద్ద ఉద్యమం చేసినాం. నన్ను తీసుకుపోయి గుంటూరులో దాచిండ్రు. ఆ నుంచి మళ్ళా తాడేపల్లికి వచ్చినాం. అక్కడి నుంచి 4 గంటలకు ఒక సీక్రెట్ ప్లేస్ లో భవానీపురం మన ఒక విజయవాడలో పెట్టింది. 5 గంటలకు స్నానం చేసి అక్కడి నుంచి నన్ను మన పిల్లలు బైక్ ద్వారా వేరే దగ్గరికి ముఖానికి గుడ్డ కట్టుకొని వేరే దగ్గర ఉండవల్లి సెంటర్కి పోయినాం. ఆ నుంచి ఆటోలో వేరే దగ్గర పోయినాం. మేము చెప్పింది విజయవాడ ధర్నా చౌక్, కానీ మేము ప్లాన్ చేంజ్ చేసి మన ఉండవల్లి సెంటర్లో ఒక పెద్ద స్కూలు 20 ఎకరాల వెడల్పు ఉంటుంది, గోడలు ఉంటాయి, మనుషులు అవపడరు. రోడ్డు పక్కన వేలాది మంది ఆడికి వస్తున్నాం. నన్ను సీక్రెట్ గా ఆడికి తరలించింది. వందలాది మంది వెహికల్ యాదవ్ ఉంటే అరెస్ట్ చేస్తాను. ఘోరమైన పరిస్థితి. చివరికి వేలాదిగా మేము గ్రౌండ్ లోకి వచ్చేసినాం. వందలాది మంది పోలీసులు ధర్నా చౌక్ లో ఉన్నారు. అరే ఇంకా ఒక్కరు వస్తలేరేంది అని వందలాది మంది అక్కడ. అంటే తెలివిగా ఉద్యమం చేయాలి, మొరటుగా చేస్తే మనం ఇబ్బంది పడతాం. మీడియా వాళ్ళకు సమాచారం అంది, టీవీలో వస్తాను. జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ ఇక్కడ ఉండవల్లి సెంటర్ లో ఒక స్కూల్లో వేలాది మందితోటి సమావేశమైనలు. ఏపీ సెక్రటరియట్ ను ముట్టడించడానికి బయలుదేరుతానని టీవీలలో వస్తాయి. అప్పుడు పోలీసులకు
మీడియా వాళ్ళ ద్వారానే తెలిసింది. మళ్ళా వాళ్ళందరూ కూడా మా వీనికి పోలీసులు రావడం, దాదాపు 5 కిలోమీటర్లు పోలీసులను ఉరికిచ్చినాం. నిజంగా యాదవ జాతి ఎంత గొప్పదో నిజంగా నన్ను కాపాడుకుంటూ మేమందరం, నేను కింద పడితే వాడు లేవట్టుకొని తీసుకుపోయే పరిస్థితి కూడా ఏర్పడ్డది. గొప్ప ఉద్యమం చేసినాం. వాళ్ళేం వట్టిగా నాకు ఇవ్వలే, గొప్ప ఉద్యమం. చివరికి నన్ను మధ్యలో అరెస్ట్ చేసిండ్రు, వందలాది మందిని అరెస్ట్ చేసి 3 రోజుల్లోనే యాదవ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ లో ప్రకటించి మరి ప్రకాశం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ అయినటువంటి నూకసాని బాలాజీ యాదవ్ గారిని చైర్మన్ గా చేయడం జరిగింది. 3 రోజుల్లోనే అంత భయంకరమైన ఉద్యమం చేసి ఏ స్టేట్ అయినా సహకరించాలి. ఇవాళ తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యమాలు ఆంధ్రాలో చేశారు. 2013లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13 కాదు దానికన్నా 13లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మరి గొల్ల మండపాన్ని కూల్చేస్తామనే సంకేతాలు మీడియా ద్వారా బలంగా వినిపించినాయి. అన్ని రాయలసీమకు, అదేవిధంగా ఉత్తరాంధ్రకు, తెలంగాణ నుంచి వేలాదిగా నేను పిలుపునియడం జరిగింది. మరి అప్పుడు పెద్ద ఎత్తున మరి అలిపిరి దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు వేలాది మందితో కూర్చున్నా. ప్రభుత్వం భయపడ్డది. అరే ఏంటి ఇది, యాదవులలో ఇంత ఐక్యత ఉందా? ఇప్పుడు అరెస్ట్ చేయడానికి కూడా వీల్లేదు, ఎంతమందిని అరెస్ట్ చేస్తామనేది వాళ్ళు చివరికి మరి టిటిడి దేవస్థానం వాళ్ళు నన్ను చర్చలు, నాతో పాటు ఒక 5గురిని చర్చలకు పిలవడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తారంటే ప్రభుత్వంతో పని లేదు, టిటిడి దేవస్థానం స్వయం ప్రతిపత్తి, మాకు నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది, మేము తీసుకున్నాం, గొల్ల మండపాన్ని కూల్చేస్తామంటాడు. మీరెవర్రా బాబు? 400 సంవత్సరాల క్రితం గొల్ల గోపెమ్మ పాలు పెరుగాయని ఇవాళ ఆ రోజు గొల్ల మండపాన్ని కట్టించింది. ప్రపంచంలో ఉన్న యాదవుల మనోభావాలన్నీ దానిపై ముడివాడి ఉన్నది బిడ్డ. దాని జోలికి పోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎమ్మెల్యేను, ఒక ఎంపీని, ఒక మంత్రిని తిరగనీయం. జాగ్రత్త, యాదవులందరూ ఉమ్మేస్తే మీరు కొట్టుకపోతారు నా కొడకల్లారా, దాన్ని తిరుగుపోవద్దని ఆ రోజు గర్జించడం జరిగింది. చివరికి నన్ను మళ్ళీ పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయి 2 గంటల తర్వాత మళ్ళా చర్చలు మొదలు పెట్టింది. అప్పుడు ఏమంటాడంటే, సార్ మేము ఇది కూలగొట్టి వేరే దగ్గర పెడతాం, అక్కడే వేరే ప్లేస్ లో పెడతాం, భద్రతా కారణాల వల్ల ఉన్నదంటే ఇవాళ శ్రీవారిని దర్శించుకొని బయటికి రాగానే, తమ్ముడు శ్రీవారిని దర్శించుకొని బయటికి రాగానే గొల్ల మండపం అని 4 భాషలలో ఉంటది. ఈ దొంగన కొడుకుల కుట్ర. ఇవాళ అగ్ర కులస్తులందరూ తిరుపతిలో మేము కడుతున్నాం అన్ని సత్రాలు, గొల్ల మండపం పేరుండద్దు, గొల్ల మండపమే ఉండొద్దని వాళ్ళు దురుద్దేశంతో అది కూల్తదని ఒక అబద్ధ ప్రచారం చేసి దాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించినప్పుడు నేను చెప్పిన మా మనోభావాలు దెబ్బతింటాయి. ఆ రోజు 1000 కాళ్ళ మండపాన్నే భద్రతా కారణాల వల్ల తీసేసి దానికే ఇప్పటి వరకు అతిగతి లేదు. ఇవాళ యాదవరాజులు కట్టించిండ్రు, తిరుపతి ఎక్కడిది అని ఆ రోజు పోరాటం చేస్తే చివరికి వెనుక్కు తగ్గి ప్రభుత్వం యాజ్ టీజ్ గా జీవో తీసేంత వరకు కూడా కొట్లాడిన. ఇప్పటి వరకు కూడా గొల్ల మండపం ఎట్లుందో మీరు రోజు తిరుపతి పోయి వచ్చే బయటికి. ఎందుకంటే మన సంస్కృతి మీద దెబ్బ కొడతాను. మనం రాజ్యాలు వెళ్ళినాం, మనకు సంస్కృతి ఉంది. ఇవాళ దేవాది దేవుడు, ఆది దేవుడు, గోకుల వర్ధనుడు మరి శ్రీకృష్ణ భగవానుని జాతిలో పుట్టినాం. మనం ఎన్నో రాజ్యాలు వెళ్ళినాం. మనకు చరిత్ర ఉంది. ఇవాళ వీరపాండే, కట్టబ్రహ్మణ లాంటి వాళ్ళు మన యాదవ జాతిలో పుట్టిల్లు అని ఆ విధంగా ఇవాళ దానితో పాటు
మరి తర్వాత సన్నిధి గొల్ల మీద పడ్డది వాళ్ళ కన్ను. ఆ భగవంతుడు ఆ టిటిడి దేవస్థానం పుట్టినప్పుడే గొల్లవానికి సన్నిధి గొల్ల ఆ భగవంతుడే అప్పగించిండు. ఏంటిది? మార్నింగ్ 3:45కు సన్నిధి గొల్ల మరి డోర్స్ ఓపెన్ చేసి పూజ చేసిన తర్వాతనే బ్రాహ్మణులు ఎంటర్ కావాలి. అంత పవిత్రమైన సేవ అది, సేవగా భావిస్తారు. దాన్ని కూడా తీసేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి విజయవాడలో ఆమెన్న నిరాహార దీక్ష కూర్చొని ప్రభుత్వాన్ని ఒప్పించి చట్టబద్ధత చేయించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ మెడలు వంచి మరి మిరాసి వ్యవస్థ అంటే ఏంది? వంశపారంపర్యంగా వాళ్ళకు వీళ్ళు ఈయన టర్మ్ అయిపోగానే వాళ్ళ పెద్ద కొడుకు చిన్న కొడుకు అట్లా వంశపారంపర్యంగా ఇవాళ తిరుపతి హక్కులను మనం కాపాడుకుంటున్నాం. అదే విధంగా మరి కొమరవెల్లి దేవస్థానం ఇవాళ కొమరవెల్లి మల్లన్న ఇవాళ యాదవుల బిడ్డ చేసుకున్నాడు. కాబట్టి ఎన్నో వందల సంవత్సరాల నుంచి మా యాదవ పూజారులు, గొల్ల కుర్మ పూజారులు మరి గుడిని కాపాడిండు. 400 సంవత్సరాల నుంచి కూడా ఆయన స్వయంభూవుడు 6 సంవత్సరాల క్రితం వెలిసిండు. మరి ఇవాళ దాని చైర్మన్ కూడా యాదవులకే ఇవ్వాలనేది ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మరి అరెస్ట్ చేసి నన్ను నైటు 1:15 ఏమో అన్న కూడా ఫోన్ చేసినాం. అన్న కూడా వాళ్ళకు చేసిండు. చివరికి 1:30కు నా దగ్గర మొత్తం జనం పోయినాక నైట్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అప్పుడు అరెస్ట్ చేసి 5 రోజుల తర్వాత మరి హరీష్ రావు గారు వాళ్ళ క్యాంపస్ ఆఫీస్కి పిలిపించి, రాములు గారు ఇక మీరు చేయద్దు, మీకు ఇస్తున్నాము, మీరు తీసుకుంటే మీరు తీసుకోండి అని కూడా మన శ్రీశైలం ఇట్లా అందరున్నారు. అందరి ముందే కొమరవెల్లి దేవస్థానం చైర్మన్ నీకు ఇస్తున్నాం, పార్టీలో జైన్గా అన్నాడు. నేను ఒక్కటే చెప్పిన, నేను ఈ గొప్ప వంశంలో పుట్టిన సార్, అందరికి రాదు అవకాశం. ఇవాళ మేకల్ రాముడు యాదవ్కే అవకాశం వచ్చింది. ఈ జాతి కోసం కొట్లాడే, జాతి కోసం నా బిడ్డలు ఇక్కడ గల్లీలో కాదు, జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లో కాదు, చట్టాలు చేసే ఇవాళ ఎమ్మెల్యేగా, అసెంబ్లీలోనైనా ఎంపీలుగా, పార్లమెంట్లో ఉండాలి అని కొట్లాడుతున్నా. నాకు పదవద్దు, మీకు పార్టీలో పనిచేసే వాళ్లకు ఎవరికి ఇస్తారో మీరు ఇచ్చుకోండి అని ఆ రోజే హరీష్ అన్న ముందు, మన శ్రీశైలం వీళ్ళందరి ముందు కూడా నేను చెప్తే వీళ్ళు బయటకు వచ్చి నన్ను, అరే రాములన్న ఎంత పిచ్చోర్రా నాయన, ఇంత పిచ్చోడు ఉన్నాడు, పదవి తాట తీసుకుంటలేరని వీళ్ళు పక్కకు పోయి. ఎందుకంటే త్యాగ గుణం లేకపోతే ఒక్కడు కూడా ముందుకేయలేము, మనం పోరాటం చేయలేము. ఇది వాస్తవం. మనం పోరాటం చేస్తున్నామంటే మనలో స్వార్థం అనేది ఉండద్దు. ఇవాళ వేల పోరాటాలు చేసిన, ఇవాళ ఈ రోజు వరకు కూడా నా మీద 65 కేసులు, మొన్న కూడా 4 కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి భువనగిరిలో. అందరికీ తెలుసు, వంశీ బాబాయికి అందరు కూడా తెలుసు, గుడియ సీనన్న కూడా తెలుసు. మొన్న కూడా మన యాదవ్ బిడ్డ మరి సూసైడ్ చేసుకొని గవర్నమెంట్ హాస్టల్లో భువనగిరిలో సరిపోతే మరి ఉరి పెట్టుకొని ఎట్లా చచ్చిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు మరి ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళు కూలినాలు చేసుకుంటారు, ఇల్లు లేదు ఏం లేదు. పాపం చిన్న ఒక దాంట్లో వండుకుంటూ అది ఇళ్లల్లా పని చేసుకునేటోళ్ళు. హైవేని దిగ్బంధం చేసినాం, దెబ్బకే వచ్చిండు, ఎక్స్గ్రేషియా ప్రకటించిండు ఎమ్మెల్యే. ఇంటికి డబుల్ బెడ్రూమ్, ఇంటికి మరి ఉద్యోగం కూడా మొన్న ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే అది మన ఆ ఉద్యోగం కూడా కంప్లీట్ గా మరి ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లా ఇవాళ నిజామాబాద్ లో పెద్ద పోరాటం చేసినాం, మామూలుగా పోరాటం కాదు. వాళ్ళ ఒక యాదవ కుటుంబాన్ని నిజామాబాద్ జిల్లా బాల్కోట నియోజకవర్గం వాడి గ్రామంలో యాదవ కుటుంబాన్ని వెలేసిలో కాదు, కుటుంబాన్ని గ్రామస్తులంతా ఒకటై
సాంఘిక బహిష్కరణ చేసి వాళ్ళని మీద దాడి చేస్తే వాళ్ళు భయపడి భీమండిలో జాక్కున్నాక 2 నెలలకు నిజామాబాద్ వాళ్ళు అరే మీరు ఇట్లా అయితే ఎట్లా మేకల రామలన్నకు చెప్దాం ఈ సంగతి అని నా దగ్గరికి వాళ్ళ చుట్టం రావడం జరిగింది. వాళ్ళను దాడి చేసి సాంఘిక బహిష్కరణ చేసి వాళ్ళ 5 ఎకరాలను మరి శ్మశాన వాటికలో కలిపింది. ఎంత దుర్మార్గం అండి. యాదవులు కూడా ఉన్నారు వాళ్ళ. సమాజం సిగ్గుపడే పరిస్థితి. ఎంత దుర్మార్గం అంటే ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? డెమోక్రసీ లేదా? ఒక కుటుంబాన్ని ఆడ మగ అనకుండా దాడి చేసి వాళ్ళ 5 ఎకరాల భూమిని శ్మశాన వాటికలో కలిపితే భయానికి బతికినా చాలని భీమండిలో వాళ్ళ చుట్టాలింటికి పోయి బతుకుతారు. ఎంత దూరం ఇన్ని సంఘాలు ఉండి ఇంతమంది ఉండి ఏం లాభం? చివరికి ఆయనను వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తీసుకొని వచ్చి వేలాది మందితోటి ఆ ఊర్లోనే నిరాహార దీక్ష చేసిన. ఎస్పీ వచ్చిండు, సిపి వచ్చిండు, అందరు వచ్చిండు, కలెక్టర్ వచ్చిండు. మొత్తం బహిరంగంగా మొత్తం సంచలనవాడ. నీ కదిలే చచ్చినా మధ్య నా కుటుంబానికి న్యాయం జరగాలి, యాదవ కుటుంబానికి న్యాయం జరగాలి. 5 ఎకరాలను వాళ్ళు కలిపిళ్ళు, అది మళ్ళా పంచనామా చేసి వాళ్ళకు అప్పగించాలి. ఇవాళ సాంఘిక బహిష్కరణ అంటే ఏందన్నట్టు? ఆ కుటుంబానికి సబ్బు కావాలని పోతే మాట్లాడరు, సబ్బియరు. రేషన్ కావాలంటే పోతే ఎవరు మాట్లాడరు, ఊళ్ళే రేషన్ ఇవ్వరు. ఎంత దుర్మార్గం అండి. ఎక్కడుంది డెమోక్రసీ? ఎక్కడున్నాం మనం? ఇవన్నీ చేసిన పాపానికి రామలన్న మీద 68 కేసులు, నా టీం మీద కూడా కేసులు. నేను అరెస్ట్ అయితే నవ్వేటోళ్ళు ఉన్నారు. దుర్మార్గం. ఒక్క సంఘం కూడా ఖండించదు. ఎవరి కోసం త్యాగం చేస్తున్నాం అనేది ఒక్కటి కూడా మీరు నిజంగా కూడా ఓసారి భయంకరం. అదే ఆంధ్రాలో చేస్తే ప్రతి సంఘం ఖండిస్తుంది. బిడ్డ రాములన్న జోలికి వస్తే తోలు ఒలుస్తామంటారు. ఇవాళ చేయాలి, ఉద్యమాలు చేయాలి. ఇవాళ నా ముందున్నది ఒకటే లక్ష్యం. ఎన్నో పోరాటాలు చేసిన. ఇవాళ టీటీడీ దేవస్థానానికి చైర్మన్ కూడా తెచ్చిన, పుట్టా సుధాకర్ను చేసినాం, కొట్లాడి చేసినాం. 2వ విడత గొల్ల పంపిణీ 4 సార్లు అసెంబ్లీ ముట్టడి చేసినప్పుడల్లా కొన్ని కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఇప్పుడు అది కూడా లేదు. ఆయన తను ఇచ్చిండు. ఆయన ఇవాళ ఆయన 5 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఇచ్చిండు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండు, మున్సిపల్ చైర్మన్లు ఇచ్చిండు, డిసిఎంఎస్ చైర్మన్లు ఇచ్చిండు, డిసిసిబి చైర్మన్లు ఇచ్చిండు ఆయన. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు నేను గాంధీ భవన్ పోతే మొన్న లొల్లి పిసిసి అధ్యక్షుడు నేను లొల్లి ప్రమాణాలు చేస్తారు, అన్ని చేస్తారు, మర్చిపోతారు. ఇవాళ ఉన్న లక్ష్యం ఒక్కటే. ఇవాళ మన రాజకీయంగా మన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా లేకపోతే యాదవ జాతి ఇంకా 20 సంవత్సరాలు వెనుక్కుపోతుంది. వీటన్నిటికీ, దాడులకు, కొట్లాటలకు అన్నిటికీ సమాధానం ఒక్కటే. ఇవాళ 119 మంది ఎమ్మెల్యేలలో 4-5 ఉంటే ఏం చేయలేరు వీళ్ళు. 20 మంది ఎమ్మెల్యేలు ఉంటే యాదవులకు ఏం కావాలో వచ్చేస్తాయి. 20 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏం కావాలో వస్తాయి, నడుచుకుంటూ వస్తాయి. యాదవ కార్పొరేషన్ ఏం కర్మ, ప్రతి ఒక్కటి కూడా వస్తుంది. అందుకనే ఈ 3 సంవత్సరాల్లో నా ఫోకస్ ఏంటంటే, ఇవాళ టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీలో నేను ఏరుకుంటున్నా, అన్నా ముందుకు రండి, కొట్లాడుతాం. మీకు టికెట్ రాకపోతే అవసరం అనుకుంటే పార్టీ కార్యాలయం దిగ్బంధం చేసైనా టికెట్ తెస్తాం. అవసరం ఉంటే రామలన్న దత్తాడు, టికెట్లు వస్తాయి ఖచ్చితంగా. వదిలిపెట్టే సవాలే లేదు. మీరు ముందుకు రండి. ఇవాళ అంజనా లాంటి ఒక వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి వెంటనే ఎమ్మెల్యే కావచ్చు. శేఖరన్న లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యే కావచ్చు. 25-30 సంవత్సరాల నుంచి చేస్తాను. కొత్త వాళ్ళు
అవుడు కష్టం. ఇవాళ మనం ఏంటంటే యాదవులం కదా, కాబట్టి అన్ని జిల్లాలలో నేను ఏరుకుంటున్నా. ఆ అవకాశం కూడా ఇవాళ నాకు కూడా తెలంగాణ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఆంధ్ర కానీ అందరూ కూడా దాన్ని గౌరవిస్తారు. నిజంగా ఎన్నో ఇక చెప్పుకుంటే చాలా పోరాటాలు చేసిన, తునిలో చేసిన, కర్ణాటకలో చేసిన, ఎక్కడెక్కడ నుంచి నేను కాపాడుకుంటూ వచ్చిన. సరే భగవంతుడు నాకు నా టీంకు శక్తిని ఇస్తాడు. నిజంగా ఉదారంగా వస్తుంది. నిజంగా నా టీం సభ్యులందరికీ కూడా నేను చెప్తున్నా, నీ పాదాభివందనం చేస్తున్నా. నిజంగా ఏం ఆశించరు మా వాళ్ళు, మా టీం సభ్యులు ఏం ఆశించరు. సొంత డబ్బులు పెట్టుకుని ఇవాళ నా పరిస్థితి ఏంటి, నా కారు లేదు, వాళ్ళే తీసుకొని పోతారు. ఒక జాతీయ అధ్యక్షునికి కారు లేకున్నా కానీ వచ్చేసరికి టైంకి తీసుకొని పోతారు. వాస్తవం. నేను ఆ నైటే బయలుదేరుతా. కర్నూలు ఏమన్నా జరిగిందంటే వెళ్ళిపోతా. కానీ ఎన్నో ఎన్నో పోరాటాలు చేసినాం, తక్కువ చేయలేదు. దాదాపు 100 వరకు కూడా ధర్నాలు, అవన్నీ కూడా ధర్నాలు, దీక్షలు. అదేవిధంగా మొన్న కూడా రీసెంట్లీ ఎంత దుర్మార్గం, బీజేపీ వాళ్ళు 33 జిల్లాలలో 25 జిల్లా అధ్యక్షులు ప్రకటించారు. 25 జిల్లాలలో ఒక్క యాదవ్ లేరు. ఫోన్ కొట్టినా కిషన్ రెడ్డికి, ఏందండి ఇంత దుర్మార్గం? 40-45 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో పనిచేసేటోళ్ళు ఉన్నారు, ఎందుకు ఇంత అన్యాయం చేస్తాను? మా ఓట్లు అవసరం లేదంటే, లేదు అర్థం కాదు యాదవ్ సాబ్, మేము మాకు కులాల ప్రాతిపదికన ఉండనప్పుడు మీరెందుకు మాకు, మీ పార్టీ ఎందుకు మాకు టికెట్లు మాకు ఇవ్వనప్పుడు ఇవాళ 16% ఉన్నాం ఇవాళ అని చెప్పేసిన. ఏం లేదు, మేము అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, చూసుడు కాదు, 3 రోజులు టైం ఇస్తున్నా. 3 అంటే 3 రోజులు, 3 రోజులు స్టేట్ ఆఫీసును బద్దలు కొడతాం జాగ్రత్త అన్న. 3 రోజులు అయింది. 3వ రోజు కథం పోయినాం. బ్యాచ్ మొత్తం మా పోరగాళ్ళు మొత్తం బారికెట్లు దిగ్బంధం చేసిండు, ఆగమాగం చేసిండు. 3 రోజులలో అక్కడ ఈయన ఇచ్చిండు సత్య యాదవ్. భయపడతాం. అంతకుముందు కూడా చేసినాం. మన కాంగ్రెస్ పార్టీకి చేయలేదా? కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తం ఇరగదగినాం, లోపలికి పోయి మొత్తం కుర్చీలు కూడా వాళ్ళకి కొట్టినాం. మా శ్రీశైలం షెడ్ అంతా చిరిగిపోయింది. వాళ్ళ అత్తగారు పెట్టిండు కొత్తది షెడ్, ఈ నుంచి ఇటు వరకు. అది ఎక్కుతే దెబ్బకు భయపడ్డారు. ఒక్క సీటా బుచ్చమా? ఇంత దుర్మార్గమా? టిఆర్ఎస్ పార్టీ 5 ఇస్తే నువ్వు ఒక్కటా? దెబ్బకే మళ్ళా తెల్లారి మరి బీఫామ్ ఇచ్చిండ్రు. మన ఆర్ లక్ష్మణ్ పాపం మంచోడు, సౌమ్యుడు, మళ్ళీ కూకున్నారు లాస్ట్ డేట్ వరకు. అంటే ఇట్లా జరుగుతున్నాయి. ఇట్లంతా కాకుండా ఇవాళ అఖిల భారత యాదవ మహాసభ అయినా, యాదవ కుల పోరాట సమితి అయినా అందరం ఒక్కటే. నన్ను గౌరవిస్తారు, నేను గౌరవిస్తా. అందరం వాళ్ళు చేసేది వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు స్ట్రెంత్ చూపించినప్పుడు వాళ్ళు కూడా చూపిస్తారు, మనం చేసినప్పుడు మనం చేస్తున్నాం. కానీ అంతిమంగా ఒకటే ఎంచుకున్నా, ఒక్క 1 మినిటే మాట్లాడతా. ఒకటే ఎంచుకున్నా, రాబోయే ఎలక్షన్ లో డీలిమిటేషన్ అవుతున్నాయి. 50 ఎమ్మెల్యే సీట్లు పెరుగుతున్నాయి, దాదాపు 35 నుంచి 50 వరకు. ఖచ్చితంగా ఈ టైంలో 15 మంది ఎమ్మెల్యేలను ఖచ్చితంగా మనం అసెంబ్లీకి పంపాలి. ఇది ఖచ్చితంగా జరగాలి. జరగకపోతే ఇవాళ మన గురించి ఇప్పుడు ఎల్లకాలం కొట్లాడంటే అది ప్రతి సమస్యకు పరిష్కారం ఏంటంటే అసెంబ్లీలో మన స్ట్రెంత్ ఉంటే ఏదైనా మనం చేసుకోగలుగుతాం. అదే విధంగా ఎంపీల సంఖ్య కూడా పెంచాలి. ఇప్పుడు యాదవ కార్పొరేషన్ కూడా తెచ్చినాం. ఎలక్షన్ ముందు మరి కాంగ్రెస్ పార్టీ మరి మ్యానుఫ్యాక్చర్ చైర్మన్, ఇప్పటి ఐటీ మంత్రి మరి దుద్దిల శ్రీధర్ బాబు గారు నన్ను మా టీంను పిలిపియడం జరిగింది. చర్చలు జరిపినాం. అరే మీకు యాదవ్ కార్పొరేషన్ ఇస్తాం, 2వ విడత గొర్రెల పంపిణీ ఇస్తాం, ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఇస్తాం అన్నారు.
అరే మంచిది అని మేము కూడా చెప్పినాం. వాళ్ళు మోసం చేసిండ్రు. ఇప్పుడు ఎస్ఎన్టీ రిజర్వేషన్ లేదు, రెండో విడత గొర్రెల పంపిణీ మాత్రం డబ్బులు రిటర్న్ ఇచ్చింది ప్రభుత్వం. అదే యాక్సెప్ట్ చేస్తాం. యాదవ్ కార్పొరేషన్ కూడా 4 నెలల క్రితం ప్రకటించింది, అంతా చేసింది. చైర్మన్ డైరెక్టర్లు పెట్టాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు అందరు కూడా ముందుకు రావాలి. ముందుకు వస్తలేరు. అదే టీఆర్ఎస్ పార్టీ బీజేపీలో ముందుకు వస్తాను. కాంగ్రెస్ పార్టీ అన్నా కొట్లాడు, మేము ఉన్నామంటే అయిపోయా, కొట్లాడతాం. ఎట్లా రాదో చూస్తాం. ఈ విధంగా మరి ఎన్నో అసలు చెప్పలేకపోతున్నా, ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎన్నో దిక్కులో చేసినాం. నిజంగా నాకు మీరందరూ కూడా, నందకిషోర్ అన్న, పామ్లేట్ అన్న, మీరందరూ కూడా, మా బసవరాజు అన్న మర్చిపోతున్నా. పాప మొదటి నుంచి కూడా నాతో ఉన్న వ్యక్తి బసవరాజు యాదవ్ అన్న. అందరికి కూడా నేను చెప్తున్నా, మనం అందరం కలిసి పోరాటం చేద్దాం. యాదవ జాతి హక్కుల కోసం, యాదవ జాతి ఔన్నత్యం కోసం, అభివృద్ధి కోసం నేను చివరి వరకు పోరాడతా. నేను నా చివరి రక్తం పొట్టున్నంత వరకు, రాములన్న బతుకున్నంత వరకు కూడా ఈ యాదవ జాతి కోసం నేను పనిచేస్తా, నేను పోరాటం చేస్తా. నా చావు చివరి వరకు కూడా మీతోటే ఉంటా, అండగా ఉంటా. కులం కోసం, జాతి కోసం పోరాడుతా అని పేర్కొంటూ ఈ అభినందన సభ ఏర్పాటు చేసిన మీ అందరికీ, వచ్చిన అతిథులకు, అన్ని జిల్లాల వాళ్లకు అందరికి కూడా నేను చేతులెత్తి ధన్యవాదాలు చెప్తున్నా. మీ పాదాభివందనం చేస్తున్నా. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత.